మొన్న ఒకళ్ళు పిలిచారు ఎక్కడ నాగోల్లో వెళ్ళా. వాళ్ళు చాలా బాధపడుతున్నారట. చూసే ఇల్లంతా చూసి ఇంత చేసి ఏముంది సింపుల్. వాళ్ళు మెట్లు ఎక్కేటప్పుడు మెట్టు పైకి లాభం అని చెప్తే నష్టంలో పడింది. అప్పుడు నేను చెప్పాను, మీరు కొని ఎన్నాళ్ళు అయిందండి అన్న. మేము కొని 6 నెలలు అయింది అన్నారు. అంటే మీకు సమస్యలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి కదా అన్న. అవునండి, అది కొండ దగ్గరించే ప్రారంభమైంది. తర్వాత దేవుడి గది అన్నీ చూశారు. దేవుడి గది వాడు ఏం చేశారు, డైరెక్ట్గా దేవుడిని తూర్పుకి పెట్టారు. తూర్పు చూస్తున్నాడు, దేవుడు తూర్పు చూస్తున్నాడు. అంటే దేవాలయానికి వెళ్తే మనం దేవుడు ఎలా చూస్తాడు అలా ఉంది. అలా తూర్పు చూసేప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయనకు అడ్డంగా కూర్చొని ఆయన వ్యూ చూడకుండా, తూర్పు వ్యూ చూడకుండా ఇలా కూర్చొని పూజ చేస్తున్నారు. ఏమో మీరు ఇలాగే పూజ చేస్తున్నారా అని అడిగాను. నేను ముందు ఎదురు అడిగాను అనమాట. అవునండి గురుగారు ఇలాగే చేస్తున్నాడు పూజ. అవును. తప్పమ్మా, ఇటు కూర్చోండి. గుడికి వెళ్ళినప్పుడు మీరు ఎరుగుళ్ళ నుంచోరు కదా, పంతులు ఏమంటాడు, పూజారి గారు ఏమంటారు, ఇటు నుంచోండి అంటారు. ఎందుకది? దైవ యొక్క చూపుకి డైరెక్ట్గా ఉండకూడదు. మనం ఎంతసేపు సైడ్ నుంచే ప్రార్థించాలి. ఆయన నువ్వు ఇలా కూర్చొని పూజ చేయమ్మా, నీ పరిస్థితులు మారిపోతాయని చెప్పి ఆ కింద మెట్టోడు పెంచుకోమ్మా, లేకపోతే తీసుకోమ్మా, నీ మారిపోతాను నన్ను. మనం ఫోన్ చేశారు, చాలా బాగుంది గురుగారు, నిజమేనండి, మీరు వచ్చి వెళ్ళాక మాకు నిద్ర పడుతోంది, కొంచెం ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి అందరికీ అని చెప్పారు. నాకు చాలా ఆనందం. అది వెళ్ళి ఆ భయపెట్టి ఏమంటే దూలం వండుకుంటే ఆ దూలం ఏం చేస్తాడైనా తీయగలడా? అవ్వదు ఇది. వీడియోకి అయితే మొన్న అసంఖ్యాకంగా చాలామంది వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.